శ్రీమతి జంధ్యాల కామేశ్వరి గారు. అది బాలకులు తెలుగు భాష గురించి ఇంగ్లీష్ మీడియం. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా గరికపాటి వారి ప్రవచనాల్లో పూజకి తెలుగు పద్యం కూడా పనికొస్తుంది అని ఎప్పుడు అనేవారు. ఆ స్ఫూర్తితో నేను ఒక 80 పద్యాలు అచ్చు వేయించి ఇచ్చుకునే భాగ్యం. దేవ భాష కనపడాలి. అందుకని పరిమాణ భాషలని పక్క రాష్ట్రాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారా? మాకు అర్థం కాకుండా చదువుతూ ఉంటారా? మరి మేము బొమ్మల్లా నిలబడతాం ఇక్కడ. మరాఠీలు, హిందీలు, తమిళాలు, మలయాళీలు అన్ని పట్టుకొచ్చి చెబుతుంటే మన భాష ఒక్కడు వారెవరూ మాట్లాడరు, మన దగ్గర కూడా మాట్లాడరు. ఏమి కర్మ వచ్చిందండి జాతికి? వింటే పుణ్యం అన్న పిచ్చి విశ్వాసం. అంతే, వింటే పుణ్యం. అది మనకు అర్థం కాకపోయినా వింటే పుణ్యం. అదేదో సంస్కృతంలో వింటున్నాం కదా, మరి ఈ భాషలనే ఎందుకు? అర్థమైతే చాలా ఇబ్బంది, ఆచరించాల్సి వస్తుంది. అది అర్థం కాకుండా వినేస్తే సార్ దానివల్ల జరుగుతున్నది ఏమిటంటే తెలుగు పూజారులకు అన్యాయం జరుగుతుంది. తమిళ నుంచి దించుతున్నారు మనుషుల్ని ఇక్కడికి. మనకు అవసరం లేదండి. మన వాడు మంత్రాలు బాగానే చదవగలరు. మనం పోరాడాల్సిన విషయం ముందు కనీసం గుళ్ళల్లో తెలుగు సంస్కృతం తప్ప వేరేది వినపడితే వెంటనే బాయ్ కాట్ బయటకు వచ్చేయండి అంతే. ఏమైనా జరిగితే రోడ్డు మీద కూర్చుందాం, కృష్ణా తీరంలో కూర్చుందాం, తెలవలసిందే యోగా. తమిళనాట ఎక్కడ భాష లేకుండా దుంపదించేశారు మొత్తం అంతా దుర్మార్గంగా. మనం మాత్రం ఆరాధిస్తున్నామని ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉందండి. చాలా అత్యవసరంగా ఆలోచించాల్సిన విషయం. ఆ విషయానికి మన్నించండి. పెద్దన గారి మన చరిత్ర నాయికైన వరూధిని వ్యక్తిత్వ వర్ణన గావించే ప్రార్థన. పెద్దన గారి వరూధిని వ్యక్తిత్వాన్ని వర్ణించండి. ప్రవరునిదా వరించెను, ప్రవరునిదా వరించెను ప్రభావమునయ్యని ఏమో గాని. ఆ ప్రవరుణ మీద ఆవిడ పెంచుకున్న ప్రేమ ప్రభావం ఎంత గొప్పదో గాని. ప్రవరునిదా వరించెను ప్రభావమునయ్యని ఏమో గాని. ఇక్కడ అర్థం తర్వాత చూద్దాం. 7వ వర్ణనాంశాన్ని ఇస్తున్నవారు డాక్టర్ పి తేజేంద్ర గారు. సభాయ నమః. అవధాని గారికి మహాశివభక్తుడైన ధూర్జటి యొక్క శివభక్తత్వాన్ని వర్ణించమని ప్రార్థన. ధూర్జటి శివభక్తి తత్వం. ధూర్జటి శివభక్తి బాగుంది, మంచి. కన్నప్పుడేమి ఎంచెనో తల్లి, కన్నప్పుడేమి ఎంచెనో, కన్నప్పుడు ఏమి ఎంచెనో. నిజంగా ధూర్జుడిని కన్నప్పుడు ఆ తల్లి ఎలా భావించింది. కన్నప్పుడేమి ఎంచెనో. తర్వాత చూద్దాం. మీకు ఛందస్సు ఏం చెప్పలేదుగా, చెప్పండి. 8వ అంశం వృశ్చికులు డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు. శ్రీ గురు పూజ. నేటి యువత వాట్సాప్లని, ఫేస్బుక్లని వ్యామోహంలో పడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మర్చిపోతున్నారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాలను కూడా విస్మరిస్తున్నారు. అటువంటి యువత యొక్క స్థితిని వర్ణించమని ప్రార్థిస్తారు. ఒకరి మొగమొకరు చూడరు, ఒకరి మొగమొకరు చూడరు. సోఫాలో కూర్చొని ఉంటారు దంపతులు. వీరి వాట్సాప్లో వీరుంటారు, వారి వాట్సాప్లో వారు ఉంటారు. ఒకవేళ మాట్లాడాలన్నా అందులోంచే మెసేజ్ పంపిస్తారు. సోఫాలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఓ సందేశం, SMS అని సంక్షిప్త మధుర సందేశం. ఒకరి మొగమొకరు చూడరు. అవధాని గారు ఇందాక ప్రసంగ వసాన్ని మీరు బాయ్ కట్ అన్నారు. సరే, పురుషులు అంటే బాయ్ కట్ అంటాం, మహిళలు గాలి కట్ అని అనాలా వద్దంటారా? బాయ్ కట్ అని ఒక మాట పడారు మీరు ఇందాక. పురుషులు అయితే బాయ్ కాట్ అంటారు కదా, మహిళలు అయితే ఏమంటారు? గాలి కట్ ఎందుకు విస్తృత ప్రచారం రాలేదంటారు? గాలి కట్ స్త్రీలు బహిష్కరిస్తే ఏ కాట్ రాలే. దాన్ని పులి కాటం సరస్తుంది అదనండి. వాడు పురుగు లాంటి వాడు. అందరికీ అభివందనాలు. ఇది పరమ పవిత్రమైన శివరామకృష్ణ క్షేత్రం. ఇతడ కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు కూడా కొలువు తీరి ఉన్నాడు. ఈ క్షేత్ర మహిమను అభివర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి. శివరామకృష్ణ క్షేత్రం శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కొలువు తీరి ఉన్నాడు. శివరామకృష్ణ క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుల దివ్య వైభవం. శివరామకృష్ణ భూమిని
శివరామకృష్ణ భూమిని కన్నపద్యం మొదటి భాగం అయింది. అది అందులో సరిపోయింది కాబట్టి ఆ ఛందస్సులో గారు వెళ్ళిపోయింది. మిగిలిన వెంకటేశ్వర స్వామి వైభవం తర్వాత తీసుకుంటాం. శివరామకృష్ణ భూమిని. పురుషోత్తం గారు పదవ దత్తపది అంశాన్ని ఇస్తున్న పృచ్ఛకులు, పదవ అంశాన్ని ఇస్తున్న పృచ్ఛకులు పురుషోత్తం గారు. శ్రీ గురుభ్యో నమః. అమ్మలు గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మా విజయవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని వర్ణించండి. విజయవాడ కనకదుర్గ వైభవం. కృష్ణాతీర నివాసిని, కృష్ణాతీర నివాసిని సురభిళగీర్వాణ సంభాషిణి. దానికి తగిన అమ్మవారికి తగినట్టుగా పడాలి కదా. కృష్ణాతీర నివాసిని సురభిళగీర్వాణ సంభాషిని. శ్రీ గురుభ్యో నమః. వేదాలను ఉపనిషత్తులను అన్నిటినీ కాచి వడపోసి మన ముందు చిన్న చిన్న అలతి పదాలతో ఆర్షధర్మాన్ని పరీక్షల యుద్ధానికి సిద్ధమవుతున్న విద్యార్థులను, సిద్ధం చేస్తున్న అధ్యాపకులను ఆశీర్వదిస్తూ గరికపాటి వారి ప్రోత్సహిస్తూ పద్యం చెప్పుకున్నారు. ధన్యవాదాలు. ఒత్తిడి మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠించుచు. దానికి ఒత్తిడి జయించాలన్న ఉపాయాలు, గుర్తు పెట్టుకునేందుకు వీలైన ఉపాయాలు ఈ పద్యంలో చెబుతా. అందుకే ఇది ప్రణాళిక. పరీక్షల కాలం కాబట్టి ఉపయోగిస్తుంది కూడా విద్యార్థి. ఒత్తిడి మీకు పదమొక్కటి ఒక్కటిగా పఠించుచు. గుర్తుపెట్టుకునే విధానానికి ఇప్పుడు ఈ వేదిక పెద్ద ఉదాహరణ. మీరు నాకేం మొహమాటం లేకుండా, దాపరికం లేకుండా చెబుతాను. చాలా మంది అవధానాలు తయారు కావడం నాకు కావలేదు. ఇదేమి వ్యాపార రహస్యాలు ఏం లేదు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి వరుసగా మీరు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ, పొద్దున సమస్యలైనా, దత్తపదులైనా, ఈ వర్ణనలైనా, వీటన్నిటిలో కీవర్డ్స్ అని ఉంటాయి. సంకేత పదాలు, ముఖ్యమైన పదాలు. అంటే వీరు బెజవాడ వర్ణించమని అడిగారు. బెజవాడ ముఖ్యం. వారు రాయలు మళ్ళీ పుడితే ఈ భాష గురించి రాయలు ముఖ్యం. వారు ఆడవాళ్ళ గురించి అడిగారు. వండుట అని నేను మొదలుపెట్టాను. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. గుర్తుంచుకునే విధానం ఇదేం మాయ లేదు, మర్మం లేదు. 10 మంది నేర్చుకుంటాం. మంచిది. బెజవాడ రాయలు వండుట అని కందపద్యంలో పెట్టాను నేను. బెజవాడలో రాయలు వండటం ఏమిటి అనద్దు. అంత విచిత్రంగా ఉంటేనే గుర్తుంటుంది. బెజవాడలో కనకదుర్గ అంటే గుర్తుండదు, అది సహజం. బెజవాడలో రాయలు ఏమిటి, ఆయన వండటం ఏమిటి, అలా అనుకున్నప్పుడే అది గుర్తుంది. అంటే 75 పద్యాలతో పాటు ఈ పద్యాలు కూడా ధారణ చేస్తారు. చెయ్యాలి. వీటిని సంకేత పద్యాలు అంటారు. ఇవి ఈ వరుసకు ఒక పద్యం ఉంటుంది, ఒక కంద పద్యం. ఆ వరుసకు ఒక పద్యం ఉంటుంది. అందుకే 12 13. ఈ 2 పొద్దున్న 2, అంతకుముందు 2, 6 పద్యాలు. 6 కంద పద్యాలు నిరంతరం మనస్సులో అనుకుంటూ ఆ బెజవాడ మాట వచ్చినప్పుడల్లా కృష్ణాతీర విహార భూమి త్రిజగద్గీర్వాణ పర్వం ఇదే అని అనుకోవాలి. మళ్ళీ రాయలు అని మనస్సులో రాగానే రాయలు పుట్టబోబడు ఒక రాజిగా పుట్టిన ఏని అనుకోవాలి. మళ్ళీ మగిడలు అనేది రాగానే వండుటే కాదు త్యాగమయ భావములన్ మరి పక్వమోగతి వండగలారు వారు అనుకోవాలి. తర్వాత అదే ప్రాసతో మిగిలిన గంట కొనసాగించాలి. అక్కడ ఉంటుందంతా జకార ప్రాసతో వచ్చేసింది పద్యం. వారు గీత అడిగారు. ఏం చేస్తాం? గజ గీత అని గజాలను తీసుకొస్తాం. గీత యుద్ధానికి సంబంధించిన, యుద్ధంలో గజాలు కూడా ఉంటాయిగా అని. గజగీత లేదా ఏనుగు మీద పద్యం వస్తుంది, చెప్పలేదు. గజగీత. తర్వాత బాలకుల గురించి అడిగారు. బాలకులారా అని చెప్పారు. ఇప్పుడు గీత వేసి చెప్పారు. హృది పొలను బెకలించడి మమత్వకలించు మమత్వ బుద్ధితో రణమునరింతువో. చూసుకోండి, నేను పెట్టుకున్న వరుసలో వరుసగా వస్తున్నాయి ఇప్పుడు ఈ పద్యాలండి. ఎందుకు రావండి? ఆ పని చెయ్యాలి. ఆ పని సక్రమంగా జరగాలి అంటే నాకు ఈ 3 రోజులు అభిమానులు సహకరించాల్సిన విధానం ఏమిటి అంటే, దిగగానే అవి ఇవి దయచేసి నాతో మాట్లాడండి. నా దారి నన్ను వెళ్ళిపోరండి. ఏమైనా ఉంటే అవధానం అయ్యాక చూసుకున్నాను. ఎందుకంటే ఈ దిగింది మొదలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఖాళీ దొరికినా నేను వెంటనే వెళ్ళిపోతాను. మీరు గమనించండి, ఇందులో రహస్యం ఏంటి, అక్కడికి వెళ్ళిపోతాను. వారి మీద నాకేం వ్యామోహం కదా. ఆయన పురుషుడు ఏముంటుంది వ్యామోహం నాకు? కనీసం స్త్రీ అయినా కాదు.
అందుకని అక్కడికి వెళ్ళిపోమండి బెజవాడు రాయలు ఉంటుంటా అంటాం, గజగీత అలా వెళ్ళిపోతూ ఉంటుంది దృష్టి. ఈ వెళ్ళిపోవడంలో మనసులో నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా. మధ్యలో అప్రస్తుత ప్రసంగాలు నడవాలి, మధ్యలో నా ధర్మావేశాలు నాకు ఉంటూ ఉంటాయి, అవి నడవాల్సిందే. జీవప్రవృత్తులు ఎక్కడికి పోతాయి, జీవలక్షణాలు, ఇవన్నీ నవరసాలు చూసుకుంటూనే ఏమీ లోపం లేకుండానే అసలు ధారణ చెడిపోకుండా చూసుకోవాలి. అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పడి. ఇందాక నాకు కొంచెం భాష గురించి ఆవేశం వచ్చింది మాట్లాడాను, కానీ దాని ప్రభావం తర్వాత పెద్దల గురించి అని వర్ణన మీద ఉండకూడదు. ఆవిడ వరుతిని వ్యక్తిత్వాన్ని గురించి అడిగింది, పరమ సుకుమారమైన విషయం. ప్రభరునిదావరించెను ప్రభావముల ఇవి ఏమో కాని అని సుకుమారంగా వెళ్ళిపోయింది. అయితే ఈ కోపం అక్కడ వస్తే వరుదినికి కోపానికి సంబంధం ఉంది. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వారు మీరగుదరప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై. సరిగ్గా జ్ఞాపకం పెరగాలంటేనండి, అంతేకాదు జీవితంలో కూడా భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి రేపు ఎదుర్కోబోయేది ఏదో వస్తుందని కానీ, అయితే గతం అయిపోయిందని కానీ ఆలోచించకుండా ఇంట్లో అప్పటికప్పుడు ఏది నడుస్తుందో ఆ వ్యవహారం గురించి ఆలోచిస్తే ప్రతి పని శ్రద్ధగా చేయగలుగుతాం, ప్రతి విషయం గుర్తుంటుంది ఖచ్చితంగా. ఏది చదువుతున్నారో దాని మీదే విద్యార్థులు దృష్టి ఉన్నారు కానీ రేపు ఇంకో పరీక్ష ఉంది అది ఎలా ఇస్తారో పేపరు ఆ గొడవ నీకెందుకు ఇచ్చారు చూసుకోవచ్చుగా, పేపర్ చాలా తేలిగ్గా ఇస్తారేమో, ముందు ఈ విషయాలు తప్పుడు మాట ఎందుకు అనుకోవాలి. అది ఎప్పుడు జరిగితే దాని మీదే దృష్టి పెట్టి జరిగితే దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటే గుర్తుంటుంది. ఎప్పుడు జ్ఞాపక శక్తి రహస్యం పునశ్చరణ, మళ్ళీ 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 ఎన్నిసార్లు పునశ్చరణ చేస్తే అంత గుర్తుంటుంది. వేద పండితులు ఏమవాడు పుస్తకంతో పని లేకుండా 92-82 పన్నాలు అప్పగిస్తున్నారండి. పునశ్చరణే కదా దానికి ప్రధానమైంది. అది గ్రహించడం కోసం ఇక్కడ ఒక మాట చెబుతున్నాం, ఒత్తిడిల మీకు పదం ఒకటిగా పఠించుచు. వాతావరణంలో డిప్రెషన్ ఉంది, మానవ జీవితాల్లో కూడా డిప్రెషన్ వచ్చి పడింది. ఈ తేడాన్ని ఎట్లా మీరు చెప్తారు? వాతావరణంలో డిప్రెషన్ ఉంది, సముద్ర తీరాల్లో డిప్రెషన్ ఉంటుంది కదా, సరే మానవ జీవితాల్లో కూడా ఒక డిప్రెషన్ వచ్చేసింది. అల్పపీడనం ఎక్కడ ఉంటుందో అక్కడే తుఫాను కేంద్రీకృతం అవుతుంది. మన మనస్సు అల్పపీడనానికి లోను కాకుండా ఉంటే బయట ఎన్ని ఒత్తిడి పనులైనా చేయొచ్చు, అభ్యంతరం కదా. మన మనస్సు అక్కడ ఇక్కడ కాకూడదు. తుఫాను ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది? అల్పపీడనం ఉన్న చోట కేంద్రీకృతం అవుతుంది. దాని పీడనం దానికి ఉంటే కాదు ఖచ్చితంగా. ఒక్క మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సుమారుగా 25 సంవత్సరాలకు పైబడి చాలా మంది అవధానుల పక్కన కూర్చొని సంచాలకుడిగా ఉండే అదృష్టాన్ని అమ్మ అనుగ్రహించింది. శతావధానాలు, సహస్రావధానాలకు సంచాలకుడుగా ఉండే అవకాశం లభించింది. కానీ ఏ ఒక్క అవధాని కూడా తాను అనుసరిస్తున్న విధానంలోని కీలకాన్ని, రహస్యాన్ని ఇలా నిండు సభలో, బహిరంగ సభలో చెప్పడం నేను ఎరుగను. ఇది నిజాయితీకి సంకేతం, ప్రతిభకు సంకేతం, ధైర్యానికి సంకేతం. ఇవన్నీ కలిగి ఉండడమే సాహిత్య ప్రయోజనం. సాహిత్యాన్ని ప్రవచించేవారు చాలా మంది ఉండొచ్చు, ఆచరించేవారు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వారిలో అగ్రశ్రేణి వారు, గరికపాటి వారు అంటే అభిమానపూరితం కావచ్చునేమో కానీ అసత్యం కాదు, అతిశయోక్తి కాదు. ఒక్క మాట మనం చేస్తాం, చెప్పండి. గరికపాటి వారికి ఉన్నంత ప్రజామోదం మరో అవధానం నేను అనుకోవట్లేదు. గరికపాటి వారికి ఉన్నంత ప్రజామోదం మిగిలిన అవధానాలకు అంతగా ఉందని నేను అనుకోవడం లేదు. అది కాదు. 12వ అంశం పృచ్ఛకులు శ్రీ కందికొండ రవికిరణ్ గారు. మహాసహస్రాధాన్ గారికి నమస్కారం. నిజంగానే ఒత్తిడిగా ఉంది సార్ మాకు ఇప్పుడు ఇక్కడ మీ ముందు నిలబడి మిమ్మల్ని బుద్ధి తెరపి చూస్తూ ఉంటాము. ఒత్తిడి నాకుండా గౌరవంతో కొన్ని ఒత్తిడి విషయాలు గుర్తు పెట్టుకున్నందుకు ఒత్తిడి నాకుండా అంటే మీకు ఎలాగో లేదు కదా, మేమైనా ఒత్తిడి పడదామని. అందులోనండి మరొక రహస్యం చెబుతున్నాను అవధానంలో. వారిద్దరూ అప్రస్తుత ప్రసంగం వారిద్దరూ నాకు చేస్తున్నంత సహాయం ఇంకెవరు చేయరు. ఎందుకంటే వారు నవ్వి ఏదో ప్రశ్న వేస్తా, దానికి ఏదో చమత్కారంగా చెప్తే ఎప్పుడు మనిషి నవ్వినా నవ్వించినా వెంటనే బుద్ధి శతపత్ర పద్మంలా వికసిస్తుందండి. నవ్వుకి అంత ప్రయోజనం ఉంది. ఆ తర్వాత వచ్చే పద్యం దూసుకుంటూ వస్తుంది. ఆ బుద్ధిని వికసింపజేయాలి. పిల్లలు ఇవాళ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు పాఠశాలల్లో అంటే పరీక్షల పేరు మీద, ముఖ్యమైన ప్రశ్నల పేరు మీద, ర్యాంకుల పేరు మీద భయపెట్టేస్తున్నారు. రిక్రియేషన్ లేదు. అసలు ఏమీ రాకపోయినా పర్వాలేదు, నువ్వు 4 ముక్కలు నేర్చుకుంటే జీవితంలో బాగుపడతావయ్యా. జీవితం అనేది పెద్ద పరీక్ష, దాన్ని ఎదుర్కోవాలి. అందుకోసం చెబుతున్నాను నేను అంటే పిల్లలు బాధ్యత వహిస్తారు.
అప్పుడు వాడి బుద్ధి వికసిస్తుంది. ఇవాళ అందులో ఏదో సీసీ అని కొత్తది పెట్టారు, వాళ్ళందరూ వాళ్ళే ఊహించాలి. ఎలా ఊహిస్తారు? అసలు ఆ మనస్సు విచ్చిపోతుంది. అప్రస్తుత ప్రసంగం అనేది అవధానానికి నిజానికి ఆయువు లాంటిది, ఏదో సామాన్యమైన విషయం. అది ఇబ్బంది పెట్టేది అయినా ఆపినప్పటికీ ఒకసారి వెనక్కి వెళ్ళినా కూడా ఆ నవ్వు కారణంగా మనలో ఉండే ఆందోళనలు, ఒత్తిళ్లు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే ఇది తప్పించుకోవడం కాకూడదు, దాన్ని మెప్పించి మళ్ళీ అసలుకి రాగలగాలి. ముందుగా మీకు కృతజ్ఞతలు. చెప్పండి, మీరు ఏమి ఒత్తిడి మీద హాయిగా మీరు అడగండి, చెప్పే పూజ నాది. మీరు నేను పాఠాలు చెప్పే రోజుల్లో ఒకసారి సాయంత్రం 4 గంటలకు వాన వస్తుంది. ఆవిడ ఎలాగో బడి విడిచిపెట్టాలి. ఏం విడిచిపెడతాను నేను, ఓ అమ్మాయిని ఒక పాట పాడమన్నా. గురువు గారు మీ ముందు పాడాలంటే భయంగా ఉంది. నీ పాట వినడానికి మేము భయపడాలి కానీ నువ్వెందుకు భయపడాలి? నీ ఇష్టం వచ్చినట్టు పాడుకుంటే ఉంటారు, పోతే పోతారా? మీ ప్రవచనాలు, మీ ఉపన్యాసాలు నేను వింటూ ఉన్నప్పుడు అవి నేను రాసే కవితలకి దోహదపడుతున్నాయండి. అందుకు మీకు కృతజ్ఞతలు. సంతోషం. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి నమస్కారం. నా వర్ణనాంశం, ఇప్పుడు అమెరికాలో మన భారతీయుల పైన ప్రత్యక్ష దాడులు, ఇండ్ల మీద దాడులు, ఇవాళే న్యూస్ కూడా వచ్చిందండి టీవీలో. దేశం వదిలిపోమని బెదిరింపులు ఇవన్నీ జరుగుతున్నాయండి. భారతీయుల క్లిష్ట పరిస్థితిని వర్ణిస్తూ ఉత్పలమాలలో అమెరికాలో బెదిరింపులకు పాల్పడుతున్న, లోనవుతూ బాధపడుతున్న భారతీయుల పరిస్థితిని వర్ణించమంటున్నారు. అంటిన విద్యలందుకొని ఆకాశమంటూ సాగినారు. అంటిన విద్యలందుకొని ఆకాశమంటూ సాగినారు. అర్థమండి. ఇక వాళ్ళ ఇబ్బందులు తర్వాత 13వ పృచ్ఛకు శ్రీ రామలక్ష్మణాచార్యులు 13. అవధాన్య శేఖరులు, సమన్వయ కర్తృత్వ శేఖరులు, నరసింహ శ్రీమన్నారాయణులకు శిరసాహులములు. మాతృభాష వ్యామోహం కారణంగా మాతృభాషకు దూరమైపోతున్న కుటుంబాలలో భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి? పరభాషను పఠించినంత పరులను ప్రార్థించుటే అన్నటు. పరభాషను పఠించినంత పరులను ప్రార్థించుటే అన్నటు. అన్నట్టు తీసేయండి, కొంచెం మంచి మాట. పరభాషను పఠించినంత పరులను ప్రార్థింప, పరభాషం పఠించినంత పరులను ప్రార్థింప. చిత్తములో పరభాషను పఠించినంత పరులను ప్రార్థింప. చిత్తములో అలా చేయండి. తర్వాత ఏ అవధాని గారు, మదర్ టంగ్ అనే మాట విస్తృత ప్రచారంలో ఉంది కానీ ఫాదర్ టంగ్ అని ఎందుకు వాడుకోలేదంటారు? మదర్ టంగ్, ఫాదర్ టంగ్ మాత్రం వాడుకోలేదు ఏంటంటారు? వైచిత్రం. చాలా ఇళ్లలో మదర్ టంగే పనిచేస్తుంది, ఫాదర్ టంగ్ పనిచేస్తుంది. అది విషయం. ఫాదర్ ఊరికే టంగ టంగ మనం కొట్టడమే. అసలు ఇది టంగ, అది గంట. శ్రీ కేఎల్ నారాయణ గారు 14వ అంశం. సభకు నమస్కారం అండి. శతాధిక ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వదిలినటువంటి విజ్ఞానం ఏమీ చేయలేకపోతున్న ఒక్క దోమపై చమత్కారంగా శారదోల పద్యాలు చెప్పమంటారు. అదే చమత్కారం. అసలు సాంకేతిక విజ్ఞానం ఎంతో పెరుగుతున్న, అంతరిక్ష పరిశోధనలు పురోగమిస్తున్న, దోమని ఏమీ చేయలేకపోతున్నాయి ఇన్ని కలిసి అని ఆవేదన పడుతున్నారు శ్రీ నారాయణ గారు. సంపుందానొక పుట్టుగుట్టి, సంపుందానొక పుట్టుగుట్టి, సంపం ఇంకొంచెం మంచి పాట కాదు, సంపం కాదు. దుంపల్రెంచును పుట్టుగుట్టి అది శార్దూలమ్ముగాకే మగున్.
తప్పకుండా చెప్పన్నారు. శారదలో చెబుతూ శారదలో కూడా వాడుకుందాం. ఆ ధూప రాస పడాలంటే ఇక్కడ ధూప రావాలి. సంప అంటే కుదరదు. సంప ఇంకోసారి వాడుకోవచ్చు. అవసరమైతే ట్రంపుని తీసుకొస్తాడు. ప్రపంచానికి పెద్ద దోమ వాడు. దుంపల్ రించును కొట్టు కొట్టి అది శార్దూలముగా కేవలం. ఏ అవధాన గారు, దోమకాటు ప్రేమకాటు ఏది హానికరం అంటారు? దోమకాటు ప్రేమకాటు ఏది హానికరం అంటారు? దోమకాటు ప్రేమకాటు ఏది హానికరం? ఏది ఎక్కువ హానికరం? ఏది ఎక్కువ అహంకారం? ఏది ఎక్కువ హాని చేస్తుంది? హాని చేస్తుంది అంటారా? దోమకాటు, దోమ ఒకసారి పుట్టిన దోమ మళ్ళీ పుట్టదు మనని, అది మారిపోతుంది. ఈ ప్రేమకాటు జీవితం అంతా ఇదే పుడుతూ ఉంటుంది. అది మనం వదలలేదు. అందుకని ఇదే ఎక్కువ హానికరం. జీవశాస్త్రం ప్రకారం దోమ 24 గంటలే బతుకుతుంది. అది మన ఆయుర్దాయం అంతే. చెప్తాను. ఇది అలా కాదండి. ఈ కాటు ఎలా ఉంటుందంటే జీవితాంతం ఉంటుంది. ఇది ఆడాన్ని మగాడిని తేడా లేకుండా ఉంటుంది దోమలాగా. 15వ అంశం కుమారి టి మైథిలి గారు. సభకు నమస్కారం. మన దేశీయులకు విదేశీ భాషా సంస్కృతుల పట్ల మోజు తగ్గి స్వదేశీ భాషా సంస్కృతుల పట్ల ఆదరణ, అభిమానం పెంపొందాలని కాంక్షిస్తూ స్వేచ్ఛా శబ్దంలో వర్ణించగలరు. పరభాషా సంస్కృతుల పట్ల వ్యామోహం అంతరించి స్వభాషా సంస్కృతుల పట్ల ఆత్మీయత వృద్ధి చెందాలనే భావాన్ని చక్కని పద్యంలో చెప్పమని అడుగుతున్నారు మైథిలి గారు. లక్షల ఏండ్ల జాతి, లక్షల ఏండ్ల జాతి సురలక్షణముల్ వెనుపొందు జాతి. లక్షల ఏండ్ల జాతి, సురలక్షణాలు కాదు, సురరక్షణ. లక్షల ఏండ్ల జాతి సురరక్షణ చేపెను పొందు జాతి. భగవంతుడు ఇక్కడ 10 సార్లు అవతరించాడు అంటే దేవతల రక్షణ మనకున్నట్టుగా ఎవరికైనా ఉందా? అంతే. లక్షల ఏండ్ల జాతి సురరక్షణ చేపెను పొందు జాతి. భారతీయ సంస్కృతి గురించి లక్షల ఏండ్ల జాతి సురరక్షణ చేపెను పొందు జాతి. 13, 14, 15, 16 శ్రీ వెంపరాల లక్ష్మీ నరసింహ. శివాయ గురువే నమః. వేదికపైన ఆసీనులైన గురుద్వయానికి ప్రణామాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉత్కృష్ట పరాకాష్ఠగా నిలిచి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. సాహితీ అవధాన రంగంలో పరాకాష్ఠగా నిలిచే శతావధాన రంగంలో 100 పెద్ద గ్రహాలు అడ్డు మీరు తొలగించుకుంటున్నారు. ఇంకో పైన కొసరుగా ఒక 8 ఉపగ్రహాలు అప్రస్తుత ప్రసంగం అనే అంశంతో ఈ రెండింటిని పోలుస్తూ ఈ శతావధాన రంగాన్ని స్వభావమానంగా స్వేచ్ఛావర్తంలో వర్ణించమని. సాంకేతిక విప్లవాన్ని సాధిస్తున్న శాస్త్ర విజ్ఞానం వలె శతావధానంలో సాహిత్య సంబంధమైన వైభవంతో 100 మందిని అప్రస్తుతంతో కలిపి 108 మంది పృచ్ఛకుల్ని ఒకే పర్యాయం ఎదుర్కొని పూరణ ధారణ సాగిస్తున్న శతావధాన వైభవాన్ని, ఆ విశేషాలను వర్ణించమంటున్నారు. మెదడు ఛిద్రము చేయుని కళ. మా బాధ మాకు తెలుసు. మెదడు ఛిద్రము చేయుని కళ నిజమే. అవధానంలో ఉన్న విశేషం ఏంటంటే అవధానం అభ్యాసం చేసేటప్పుడు శాస్త్రం, ప్రదర్శించేటప్పుడు కళ. శాస్త్రంగా అభ్యాసం చేయకపోతే పట్టుబడదు, కళగా ప్రదర్శించకపోతే జనానికి పట్టుబడదు. శాస్త్రంగానే అభ్యాసం చేయాలి, కళగానే ప్రదర్శించాలి. ఇది అవధానానికి కాదు, అన్ని విద్యలకి అవసరమే, అవధానానికి బాగా అవసరం. ఆ రహస్యం బాగా గుర్తించిన వారు మా దగ్గరికి పట్టారు. మెదడు చిత్రముని చేయుని కళ నిజమే గాని శ్రీమాతృగా. అక్కడ ఆపండి. మెదడు చిత్రము చేయుని కళ నిజమే గాని శ్రీమాతృగా. అక్కడ ఆగాలి కాసేపు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. అక్కడ ఆగదు కాసేపు. నమస్కారం చేసుకోవడానికి ఆగదు కాసేపు. అక్కడ
17వ వర్ణనాంశం తంగిరాల జయరాం గారు. సభాయ నమః. చింతలేని చిన్న కుటుంబము స్వర్గం ఎట్లు అగును. మీ స్వేచ్ఛ వర్ణన. స్వర్గం ఎట్లు అగును ఎలా అవుతుంది? చింతలేని చిన్న కుటుంబం స్వర్గం ఎలా అవుతుంది? చిన్నది పెద్దదౌటకును, చిన్నది పెద్దదౌటకును, చింతలకు మరి పొత్తు లేదు. చిన్న సంసారమా పెద్ద సంసారం అనడానికి, చింతలు ఎక్కువ ఉండడానికి తక్కువ ఉండడానికి నిజానికి పొత్తు లేదు. ఇదివరకు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు ఎవరు తల్లిదండ్రులు పిల్లలు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు, ఎవరు బెళ్ళలు వేసుకోలేదు, ఎవరు ఒత్తిడికి లోను కాలేదు. అప్పడాలు ఒడియాలు ఒత్తుకుని 10 మందిని పోషించిన వాళ్ళ మహానారీముడులను కూడా చూశారు. నిజంగా నమస్కారం చేయాలి వాళ్ళకి, పిల్లలందరికీ. అంత అలాగే కేవలం అప్పడాలు ఒడియాలు ఒత్తుకుని వాటిని ఏదో అమ్ముకుని ఏ కుటుంబాల్లో కొంటారంటే వాళ్ళ పొలవాళ్ళు కొంటారు, ఇంకెవరు కొంటారు? అక్కడ ఏదో అమ్ముకుని అలా పోషించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ 2 పిల్లల కోసము 20 కోట్లు సంపాదించినా సరిపోవట్లేదు ఎవరికి. చిన్నది పెద్దదౌటకును, చింతలకు మరి పొత్తు లేదు. చాలా చూద్దాం. చిన్నది పెద్దదౌటకును, చింతలకు మరి పొత్తు లేదు, పొత్తు లేదు. 8వ వర్ణనాంశం రుచకులు శ్రీ శ్రీహెచ్ లక్ష్మీ నరసింహాచార్య. సహస్రావధాని గారికి నమస్కారాలు, శ్రీమన్నారాయణ గారికి నమస్కారాలు. అయ్యా, కేంద్రంలో రాష్ట్రంలో పార్టీలు మారినా పరిపాలకులు మారినా దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క పరిస్థితి మారలేదు. వాళ్ళ ఆత్మహత్యలు ఆగటం లేదు. వాళ్లకు ధైర్యం చెప్పేటట్లుగా ఈ సభాముఖంగా వర్ణన చేయగలరని మనం చేసుకుంటున్నాం. అన్నము పెట్టువాడు పరమాన్నము కొరుటలేదు, అన్నము పెట్టువాడు పరమాన్నము కోరుటలేదు. జీవితం అక్కడ ఆపండి, తర్వాత తీసుకుంటున్నారు. అన్నము పెట్టువాడు పరమాన్నము కోరుటలేదు, జీవితం అక్కడ ఆపండి. అయ్యా, ఒక మనవి, భారతదేశంలో స్త్రీకి ఎంతో గౌరవిస్తాం, ఆరాధిస్తాం. ద్రౌపదిని తిట్టేటటువంటి వాళ్ళకి పద్మభూషణం ఇచ్చారు, సీతమ్మ తిట్టేట వాళ్ళకి ఇంకేదో అవార్డు ఇచ్చారు. ఈ ఒరవడి కొనసాగడైతే రేపు పొద్దున అవధానం కూడా ముప్పు వచ్చే ప్రమాదం ఉందేమో. మీరు ఏమంటారు దాని గురించి? సంప్రదాయాన్ని బలపరిచే వారి కనుక ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వాళ్ళని, పద్మశ్రీలు పొందిన వాళ్ళని మనం అనుమానించాల్సి వస్తుంది పరిస్థితి. ఎవరికైనా పద్మభూషణ్ వస్తే ఇదివరకు బాగానే ఉండేవారుగా, ఏమైంది అనవసరంగా ఏమన్నా చేసాడా అని అనుమానించారు. అదే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చినా కూడా ఆయన సుఖంగా ఉండేవారుగా, ఆయనకి ఇచ్చారంటే పాఠాలు బాగానే చెప్పేవారికి ఇవ్వరే అని అనుమానించాల్సి వస్తుంది. అందుకని ఆ ధోరణిలో మార్పు రావడం అసంభవమైన విషయం. అది ఇది ప్రభుత్వాలను అనుకుని కూడా ఉపయోగం లేదు. వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందో ప్రచారంలో ఉండే మనుషుల మీద ఉంటుంది. మనమే లోకంలో అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే గొప్పతనం వేరు, మంచితనం వేరు. ఇప్పుడు ఫేమస్ అవ్వడం వేరు, గుడ్నెస్ అనేది వేరు. మనం గొప్పవాళ్ళ చుట్టూ తిరుగుతాం, వాళ్ళ దగ్గర ఫోటోలు దిగుతాం. వాడు మంచివాడే కాదా గమనించాలి. ఆయన క్రికెట్లో గొప్పవాడండి, అయితే ఏమిటి దేశానికి ఏమిటి ఆయన వల్ల? ఏదో గొప్ప ప్లేయర్ పేరుస్తే దేశానికి ఏం చేశాడు? అంతకంటే పాకిస్తాన్ దగ్గర కొండల్లో ఉండి చచ్చిపోయిన హనుమంత్ తప్ప చాలా సేవ చేశాడు. ఆ దేశానికి సేవ చేసేటువంటి వాళ్ళ దగ్గర నిలబడి యువతరం ఫోటోలు దిగడం, సంతకాలు తీసుకోవడం, మెచ్చుకోవడం, ఎంత కష్టపడుతున్నారండి అంటాం. అది జరిగితే ఆయా వర్గాల వాళ్ళంతా దేశాన్ని కాపాడుతారంట ఖచ్చితంగా. మన ఇవేవి మానేసి ఓ సినిమా నటుడు ఎవడో వచ్చాడో కానీ వాడి పక్కన నుంచి ఫోటోలు దిగడం. ఈయన నటించిన పాత్రల వల్ల, ఈయన వేసిన సినిమాల వల్ల ఏం మేలు జరిగింది లోకానికి? ఊరికే చూడండి పేద వాళ్ళే చెప్పేస్తున్నారు స్పష్టంగా, మాకు డబ్బుల కోసం తీస్తున్నామండి, వ్యాపారం కోసం అండి, మాకేం అక్కర్లేదని వాడు చెప్పేస్తారు. అంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే మనం వాళ్ళ పక్కన నుంచి చూడడం ఏంటండి? వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే 100 రోజులు ఆడడం, వారం రోజులు ఆడితే చాలండి, మా డబ్బులు మాకు వచ్చాయి అని చెప్పేస్తున్నారు స్పష్టంగా. మన వ్యాపారం అంటే అంటుంటే మళ్ళీ మన యువతరం వాళ్ళ పక్కన నుంచోవడం. నాకు ఆవిడ తెలుసు, ఈయన తెలుసు, నేను ఫోటో దిగా, వాడు బట్టల షాపులకి బంగారం షాపులకి వస్తుంటే పక్కన నుంచోవడం, మొహమాట వాడు సిగ్గుడు పడక్కర్లేదా? ఈ ధోరణిలో మార్పు వచ్చి మేము గొప్ప వాళ్ళ పక్కన నుంచో, మాకు మంచి వాళ్ళు అనిపించిన వాళ్ళ పక్కన నుంచుంటాం. మంచి చెడ్డో తెలియకపోతే నుంచోక్కల. ఇప్పుడు ఈ ఫోటోల వల్ల, ఆటోగ్రాఫ్ల వల్ల వచ్చేది ఏం లేదు. అక్కడ మంచితనం ఉందా? దేశం కోసం పాటుపడే ఉద్దేశం ఉందా?
అది గమనించగలిగితే ఈ మార్పులు వస్తాయండి ఖచ్చితంగా. లేకపోతే ప్రచారంలో ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వాలు వాళ్ళు చూస్తారు, వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏదో రాస్తారు, పై వాళ్ళు అంతకంటే ఇస్తారు, అసలు వాళ్ళకి ఈ ఏమిటో కూడా తెలియదు. వాళ్ళకి జరుగుతుంది. గొప్పతనం మీద మంచితనం సాధించిన విజయమే రామాయణం. అదే మరి అది వారు మరొకసారి జ్ఞాపకం చేశారు. గొప్పతనం విషయానికి వస్తే మీరు రాముడు ఇద్దరు గొప్పవాళ్ళే, పోతారు ఫేమస్. రావణుడే ఎక్కువ ఫేమస్. కానీ రాముడిని ఎందుకు పూజిస్తున్నాం మనం? మంచివాడని కదా, గొప్పవాడని కాదు. ఆ గొప్ప మంచి తేడా తెలుసుకోకపోతే వస్తున్న ఇబ్బంది. మందరపు హైమవతి గారు 19వ వర్ణనాంశాన్ని ఇస్తున్నారు. వంతులతో ఆటలాడుతున్నట్లు శబ్దాలతో ఆటలాడుతున్న మహాప్రతిభాశాలి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి వందన సహస్రాలు అర్పిస్తాను. పార్లమెంటు సభలు జరిగినప్పుడల్లా రాజకీయ స్త్రీలకి 33% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నోసార్లు చెప్తున్నారు. రాజకీయ పాలనా రంగంలో స్త్రీలకు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు జరిగినప్పుడు గరికపాటి వారి స్పందన భుజంగ ప్రయాతం. భుజంగ ప్రయాతమా అక్కడ పెట్టారా? మహిళలకు భుజంగం ఎందుకమ్మా? చెబుదాం మీకు కావాలంటే. దానికి మత్త కోకిలు అడిగితే బాగుంటుంది. ఆవిడకి ఏదో కావాలి. స్వరాజ్యం ప్రదాతం సుభాగ్యం మూలందం, స్వరాజ్యం ప్రదాతం సుభాగ్యం మూలందం. అది భుజంగ ప్రయాతం మొదటి పాదం అండి. ఆ పేరు చూడండి, భుజంగ ప్రయాతం అంటే పాము నడక. స్వరాజ్య ప్రదాతం సౌభాగ్యం మూలందం. పాము ఇలా నడుస్తుంది. దానికి ఎందుకంటే భుజంగ ప్రయాతం. అటువంటి ఛందస్సుల్లో పద్యాలు చెప్పినప్పుడు ఆ నడకే చెయ్యాలి. ఆ నడక వదిలిపెట్టి మామూలుగా రాసేసి నేను ఛందస్సు అంటే ఆ అందం పోయినట్లే. అందుకే దానికి తగిన పదాలు ఎంచుకోవాలి. సరిగ్గా ఎత్తిస్తాను మళ్ళీ పడేలా గట్టిగా చూసుకోవాలి. స్వరాజ్య ప్రదాతం సౌభాగ్యం మూలందం. చెత్త కుప్పల్ని డంప్ యార్డ్ అంటున్నారు. కొత్తగా ఇప్పుడు పత్రికల్లో ట్రంప్ యార్డ్ అనే మాట కనబడుతుంది. ఇంతకు ముందు ట్రంప్ ప్రస్తావన వచ్చింది కనుక ఇంతకీ ట్రంప్ మంచివాడు అంటారా గొప్పవాడు అంటారా? సెలవు ఏమనడానికైనా మనకి ఏదైనా స్వేచ్ఛ ఉంటే కదా. ఏమంటే ఏం చేస్తారు? ఏ యార్డులో పడేస్తారు? ఏ యార్డులో పడేస్తారు? ఏ యార్డులో పడేస్తారో తీసుకెళ్ళి మనం యార్డు దూరంలోనే ఉన్నాం. మరి 20వ వర్ణనాంశాన్ని ఇస్తున్నవారు దామోదర గణపతి గారు. అవధాన ఘనపాటి గరికపాటి గారికి వందనం. నేను ప్రస్తుతం విడుదలవుతున్నటువంటి సాంఘిక చిత్రాల్లో ఉన్నటువంటి సంగీతాన్ని వర్ణిస్తూ ఒక చెంపకమాలని కోరుకుంటున్నాను. 25 కదా చలనచిత్రాల్లో ఉండే సంగీతం చెంపకమాల. 20 ఇప్పుడు విడుదలవుతున్నటువంటి సినిమాలు ప్రస్తుత చలనచిత్రాలలోని సంగీతం వ్యవహారం. ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం వారదే అప్రస్తుతం. ధన్యవాదాలు. మనుమోతలు కోరి కష్టాలు తెచ్చుకోవడం. చూద్దాం ఏం పర్వాలి. అది అలా అయితే మనుమోతలు. అవధానంలో భయం పనికిరాదు, దూసుకెళ్ళిపోవడమే. మిగిలిన సంగతి కనకతంలో చూసుకుంటుంది. మనుమోతలు. తర్వాత 21వ వందనాంశం అడుగుతున్నవారు శ్రీ క్రోవి పార్థసారథి గారు. అయ్యా అవధారి గారు, నా ఇష్టదేవత అయినటువంటి లలితా పరమేశ్వరి పరాభట్టారిక ఆవిడ్ని నేను నిత్యము ప్రార్థన చేసేటందుకు వీలుగా ఒక పద్యం చెప్పండి. ఆవిడ్ని వర్ణిస్తూ గిరిరాజాన్వయ శుక్తి ముక్తి రమణీ. అద్భుతం. గిరిరాజాన్వయ శుక్తి ముక్తి రమణీ. కీర్మాణ దుర్వావని.
మా ఇంటి పేరు కూడా రావాలి, దూర్వానికని. గిరిరాజాన్వయ సుక్తి ముక్తి రమణి గీర్వాణ దుర్వాలని. సంస్కృతం అనేటువంటి పచ్చిక బయటలో విహరిస్తూ ఉంటామమ్మా, అందుకని గీర్వాణ దూర్వావని. కొత్తగా ఆలోచించిన కొద్దీ మొదలు పనిచేస్తుందండి అమ్మవారు దానిటికి. అందుకని వారు ప్రార్థనకు అనుకూలంగా కోరారు కాబట్టి అందరూ పండితులు, సంస్కృత పండితులు అలా చెప్తే వాళ్ళు ఆనందిస్తారు. ఏదో నండు బ్రహ్మ జనని అని కొట్టేసి పద్యం ఎందుకు వచ్చింది, కానీ ఈ వ్యవహారాలు పనికిరావు. ఆ కాస్త కష్టపడితే మంచి పద్యం వస్తుంది. వారేమిటి నేను ప్రార్థన చేసుకుంటాను రేపటి నుంచి. గిరిరాజాన్వయ సుక్తి ముక్తి రమణి గీర్వాణ దుర్వావని. మీ గిరిజాదేవి పద్యంలో చిన్న మార్పు చేసుకోండి, మళ్ళీ అది భావగతమైన ఇబ్బంది రాకుండా. గిరిరాజాన్వయ సుక్తి ముక్తి రమణి అన్నారు, అది ముక్త రమణి అనంటే ఇంకా సరిపోదు. సుక్తిలో ఉండేది ముక్తే కదా, తర్వాత విషయం. అందుకని మీరు చూసారండి అయ్యా పార్థసారథి గారు, అది మార్చుకోండి అంతే. ఎందుకంటే శుక్తి శుక్తి ముక్త రమణి గీర్వాణ దుర్వావని అని మార్చాలి. 22వ వర్ణనాంశం అడుగుతున్న పుచ్చకులు శ్రీ ఆరుమళ్ళ ఆనంద్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. చరకుడి తర్వాత శస్త్రచికిత్సకు ఉపయోగించి మనిషిలో ఉన్నటువంటి వ్రణాలను తీసేసింది గరిక. భౌతిక స్థితి. ఒక్క తరం వెనుక ఆకాశవాణిలో నిరంతరం కమనీయంగా, రమణీయంగా, శ్రవణీయంగా విన్న అద్భుతమైన గణం శ్రీ ఆనంద్ గారు. నా అదృష్టం పేరు పాల్గొన్నారు. ఆకాశవాణిలో ఎంత ప్రసిద్ధులు. మరి ఈ నరసింహుడు ఆకాశవాణిని ఆనందవాణిని చేసిన అంతులేని భావానందం. ఏవి ఆనందం అంటే అంతులేని భావానందం. ఉషశ్రీ గారితో కలిసి ధారావాహికంగా నడిపించారు. ఆకాశవాణిలో నిరంతరం కలుసుకుంటుండేవారు. మరి నరసింహుడు పరిణామ సిద్ధాంతంలో సింహం నరుడుగా రావడం, జంతు ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తి, మనిషిగా మారడం. మనిషి అంటేనే మనీష కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు. అది వ్రణాన్ని ఛేదించి వ్యక్తిగతంగా, భౌతికంగా వాడికి ఆనందాన్ని కలిగిస్తుంది, 1, 2. కానీ ఇక్కడ తన మేధ వల్ల కొన్ని వేల లక్షల మందికి ఆ చికిత్స ద్వారా అక్షర జ్ఞానాన్ని, సామాజిక స్పృహను కల్పించినటువంటి మహానుభావుడు. అలాంటి వారికి పాదాభివందనం చేస్తూ ఒక అక్షరాన్ని మరొక అక్షరంగా పలకడం సరళం పురుషం కాదది. ఒక అక్షరాన్ని మరొక అక్షరంగా పలకడం, అల్ప ప్రాణాన్ని మహాప్రాణంగానో, మహాప్రాణాన్ని అల్ప ప్రాణంగానో పలకడం, అది విస్తృత ప్రచారం కావడం, బాగా ప్రచారం అయిన తర్వాత అసలు పదం తప్పని అందరం అనుకోవడం, ఇలాంటి ప్రమాదాలు భాషలో జరుగుతూ ఉంటాయి. శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి బోధలయ్యే. 2 బాధలు చెప్పి ఒకసారి దీనికి జోడింపు కాబట్టి మిగిలిన తర్వాత. శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి బోధలయ్యే. చదివే విద్యార్థికి శ్రద్ధ లేదు, బోధించేవాడికి బుద్ధి లేదు. అది సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, చెప్పడం ఏమీ లేదు. చివరికి ఏమవుతుందో తెలియదు. అందుకని ఎప్పుడు ఉపాధ్యాయులు నన్ను మన్నింతులుగాక, ఆ చదివే పాఠం ఒక్కటే కాదు, అదేదో మనుచరిత్రలో 10 పద్యాలు పెట్టారు అంటే కాస్త ఓపికగా కనీసం ఆ అధ్యాయం, మొత్తం కావ్యం కాదు కానీ ఆ అధ్యాయం చదివితే పూర్వపరాలు తెలుస్తాయి. అప్పుడు దాని గురించి బాగా చెప్పగలుగుతాం. అప్పుడు పలుకుబడి కూడా సరిగ్గా ముందు ఉచ్చారణ మీద శ్రద్ధ చేయాలి. ముందు ముఖ్యమైనది తెలుగు పండితులు పద్యం పాడటం లేదు, ఇది పెద్ద వ్యాధి. పద్యం ఎప్పుడు పాడాలండి, పద్యానికి ఒక గమకం ఉంది, ఓ లయం ఉంది, దానికి సంగీతం రావక్కర్లేదు. కానీ ఆ పద్యంలో ఏ భావం ఉందో అది గొంతులో పలకాలి, చాలు, అంతవరకు చాలు. మిగిలినంతా వేరే విషయం. అది తెలుగు ఉపాధ్యాయులు ఎవరు పద్యం పాడటం లేదు. బహుశా ప్రధాన ఉపాధ్యాయులకి భయపడుతున్నారేమో. అనవసరంగా భయపడి మీకు వచ్చింది కూడా వారికి రాదు, భాగంగా రక్కర్లేదు. అందుకు తప్పులు పట్టుకోగలిగే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. వారంతా డిజిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ఉండనే ఉండదు. వారి బాధలు వారికి మనం ఏం చేస్తాం. అందుకని వారు ఎవరో వస్తారేమో, వింటారేమో, కానీ అనవసరం. తెలుగు ఉపాధ్యాయుడు అంటే 3 గదులు వెనపడేట్లా పద్యం పాడాల్సిందే. అప్పుడు పిల్లాడికి ముందు ఒక ఆకర్షణ వస్తుంది, వింటాడు. అప్పుడు ఆయన ఒత్తులకి శ్రద్ధగా పలుకుతూ ఉంటే అదే రకంగా అనుకరిస్తాడు. ఇవాళ ఆ దౌర్భాగ్యం కూడా వచ్చేసింది. అసలు పైగా ఒత్తులంత ముఖ్యం కాదు కదండి, మనకి రాంకల్లా పోతుందా జనం నుంచి.
అందుకని మరోలా అనుకోవద్దు, కాస్త కఠినంగానే చెబుతున్నాను. శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి మోతలయ్యే. తాగుబోతుల పద్యాలాపనకి తెలుగు మాస్టర్ల పద్యాలాపనకి ఏంటి అంటారు అంటారు? తాగుబోతుల పద్యాలాపన ఇది పద్యాలాపన, తెలుగు మాస్టర్ పద్యాలాపన అనద్దు, తెలుగు మాస్టర్ పాడట్లేదుగా. అందుకే ఏ నాటకం వాళ్ళ పద్యాలాపన అనంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ నాటకంలో పద్యాలాపన సాగాలంటే ఈ మధ్యాలాపన కూడా ఉండాలి. అన్న 6:30 విషయం చూద్దన్నట్టు 3:30 వేసాను, ముందు 6:30 వేయకుండా ఎలా ఉంటారా? మధ్యాహ్నం బ్రహ్మాండంగా 6:30 శృతిలో పడితే 6:30 ఎలా పాడేవాయంటే ముందు 3:30 వేసాం, అందుకే పాడేవాడు. అంచేత నువ్వు పద్యాలాపనకి మధ్యాలాపనకి సంబంధం ఉంటుంది. తెలుగు మాస్టర్ అనక్కల, వాళ్ళు పద్యాలు ఆలపించట్లేదు కాబట్టి ఈ అలవాటు కూడా లేదని అనుకుంటాం. ఈ 3వ వర్ణాంశాన్ని ఇస్తున్నవారు శిక్షకులు శ్రీమతి గాయత్రి గారు. సభకి నమస్కారం అండి. నా పేరు గాయత్రి అండి. మీరు చెప్పిన సూచన నేను పాటిస్తున్నానండి. అమ్మవారికి ఇతడి గిన్నెలోనే పరవన్నం వండి పెడుతున్నాను, ఇతడి గిన్నెలోనే మా వారికి వంట చేసి పెడుతున్నానండి. మీ వారి అదృష్టవంతుడు, ఈ మధ్య నేను కూడా అదృష్టవంతుడున్నాను. మా ఆవిడ ఇతడి గిన్నెలో అత్యసరేయడం మొదలెట్టేసి, అందుకే ఈ మధ్య నా ప్రభావాల ముందు ఇంట్లో పనిచేస్తున్నాయి. బయట మాట ఎలా ఉన్నా కానీ ఇత్తడి గిన్నె అత్యసరదు ఉడుకుతుంటే ఎంత అందంగా ఉంటుందో కూడా వర్ణిస్తుంది ఆవిడ. నీకు కవిత్వం వస్తే నేను అవధానం ఎందుకు అన్న. మీ సూచనలు ఆడవాళ్ళందరూ పాటిస్తున్నారండి. చాలా సంతోషం. ఏం లేదు, ఈ హిండాలియం గిన్నెలు వాడటం ఇంగ్లీష్ వాడు జర్మనీ నుంచి తెచ్చి ప్రవేశపెట్టారు. అవి నిర్వీర్యం చేస్తాయండి మనుషులు, ఒంట్లో ఉండే శక్తిని హరింపజేస్తాయి. ఇత్తడి గిన్నెలో వండిన అన్నం తింటే మనిషి పొత్తడిగా ఉంటాడండి, మగాడైనా సరే ఆడదైనా సరే. ఆ లెక్క ఉంటుంది దానికి. కుక్కర్లు వచ్చిన తర్వాత అన్ని పొగాకేగా మొత్తం సారా అంతా వెళ్ళిపోయి ఒకటి సౌటు పిండి మిగిలింది అక్కడ. దాన్ని తింటే ఎంత తినకపోతే ఎంత ఉలుగుగా అవడం, అన్నీ కలిపి అవడం, ఇది ఒక్కటేనా? అసలు జీవితం సార్థకత అవ్వాలి కదా. అందుకని సంతోషం అమ్మా, చెప్పిన మాటలు పని చేస్తున్నాయి. అంటే శ్రద్ధ కలిగినటువంటి చదువు మీది, అది బుద్ధి కలిగినటువంటి బోధ. అన్ని కుక్కుతారు. పైగా ఆడవాళ్ళని చూస్తేనే అది ఏరేస్తుంది ఏమిటో, దాని లక్షణం ఏమిటో తెలియదు. 9 కావస్తుంది, అందరికి ఆకలి వేస్తుంది. మీరు పదార్థాల గురించి తొందరనింటికి పోవగా మరి నెమ్మది మాటలాడినను నీవముగా 1 గంట పట్టు నీ మిమ్ముల బాధ పెట్టను సుమీ. ఈనాటి తెలుగు యాంకర్లు తెలుగు భాషపై మీకు నచ్చిన వృత్తంలో వర్ణించండి. అవునండి, తెలుగును కూలీ చేస్తున్నారండి యాంకర్లు. వంకర టింకర భాషల అది అయిపోయింది మొదటి బాధ. వంకర టింకర భాషల అందంగా ఉంది. గంజిపచ్చి బాధ ఎత్తగిరిలో కూడా అత్యసర 20 వంకర టింకర భాషల 24వ వర్ణాంశం పుచ్చకులు శ్రీ వేలూరి కౌండిన్య గారు. సార్, అమరావతి తెలుగు రాజధానిలో శిలాఫలకాలు ఆంగ్లంలో ఉండడం చూసి బ్రౌన్ గారి ఆవేదన మీకు ఇష్టమైన సందేశం. అమరావతి తెలుగు రాష్ట్రంలో శిలాఫలకాలు ఆంగ్లంలో ఉండడం చూసిన బ్రౌన్ గారి ఆవేదన. బ్రౌన్ గారు అమరావతి రాజధానిలోని శిలాఫలకాలు ఆంగ్ల భాషలో ఉంటే బ్రౌన్ ధర పొందే ఆవేదన. మంచి అంశం అడిగారు. పలుకులోన లేదు ఫలకమ్ములను లేదు, పలుకులోన లేదు ఫలకమ్ములను లేదు. మాటల్లోనూ లేదు, ఫలకంలో కూడా లేదు. కనీసం మాటల్లో ఉంటే శిలాఫలకంలో శాశ్వతంగా ఉంటుంది, అక్కడ మాత్రం ఎందుకు ఉంటుంది? ఇది మరీ దారుణం అంటే నిజంగా. అసలు రాజధాని శిలాఫలకం, కొత్తగా ఏది కట్టినా దాని శిలాఫలకం, అందరి పేర్లు ఇంగ్లీష్ పైగా మన వాళ్ళు ఎంత విచిత్రంగా ఆలోచిస్తారంటే, కొంతమందిని అడిగాను ఆ మంత్రులు వాళ్ళని, ఆ పైనుంచి ఎవడో ఒక ఆయన వస్తాడు, ఎవడో వచ్చేవాడు యమధర్మరాజు, వాడికి అర్థం కావాలా? వాడు ఒక్కడు ముఖ్యమా అక్కడ? వాడు ఎవడైనా కానివ్వండి, వాడి ఢిల్లీ నుంచి వచ్చేవాడు, వాడికి ముఖ్యమా? వాడు ఇక్కడ ఉంటాడా? వాడు వెళ్ళిపోతాడు. నిత్యం చూసేది మనవాళ్ళకి అర్థం కావడం ముఖ్యం. ఆయన ఎవరు పైన నుంచి ఏదో రాష్ట్రం వాడంటే ఆయనకి తెలుగు తెలియదు, ఆయన తెలియకపోతే మనకేమండి? అది కదా. మరి అంత కాబట్టి ఆయన ఒకటి పేరు ఆయన భాషలో రాసుకోమనండి. మరాఠీలో ఎవరవుతారు? మనం ఇంటి పేరు తెలుగులో రాయచ్చు కదా. అసలు ఈ విచిత్రంగా ఈ బానిసతనంతో ఆలోచించే మనస్తత్వం ఉందండి మనకి. అందుకని నేను కొన్నిసార్లు కోపడాలు చూస్తున్నాను. ఎందుకంటే ఈ కోపడితే మన విషయం గుర్తుండదు. పువ్వుల ముద్దెట్టుకున్నట్టు మాట్లాడితే వెంటనే వదిలేస్తారు, కాస్త గుచ్చుకున్నట్టు మాట్లాడితే గిల్లినట్టు. నన్ను తిట్టుకున్న మంచిదే, కాస్త ఆలోచిస్తారు దాని గురించి. అందుకే అప్పుడప్పుడు సార్ కోపడతాను నేను. ఒక్కోసారి బాధపడడం ఎంత సహజమో కోపడడం అంతే. ఎవరి మీద మనకేం లేదు. కానీ ఎంత చిత్రం బానిసత్వం అంటే, వారెవరికో ఒక్కరు ఏవో పెద్ద సభ జరుగుతారు, ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఎవడో ఒకడు ఉంటాడు అమెరికా వచ్చినాడు, వాడి కోసం వీళ్ళందరూ ఇంగ్లీష్.
అవసరమా? మరి ఎక్కడెక్కడ ఉంటారు. మనం లయన్స్ క్లబ్ అయితే, రోటరీ క్లబ్ అయితే ఏదైతే మనం తెలుగులో నడుపుకోలేమా? ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో లేనటువంటి వాడికి ఎవరైనా చెప్పారా? దానివల్ల తీసేస్తారా? ఇది మనకు మా మెదడు బానిస మెదడులో అలవాటు అయిపోయిందండి. అది మనకు తప్ప ఇంకేదైనా మంచిది. ఆ ముందు ఆ బానిసత్వాన్ని తొలగించుకోవాలి, మంచిది. శిలాఫలకాలు పలుకులందు లేదు, ఫలకములను లేదు. అదైపోయిందండి. 25వ వర్ణనాంశం నేటి శతావధానంలో చివరి వర్ణనాంశం. డాక్టర్ ఉపద్రష్ట వెంకటరమణమూర్తి గారు సంస్కృత ప్రచారానికి తమ సర్వశక్తులను మీరు కట్టి ఈ జాతి వైభవానికి అనుక్షణం ఆరాటపడుతున్న మాన్య మహోదయులు. వారి తండ్రి గారు కూడా అదే మార్గాల్లో పయనించారు. తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రికి తగిన తనయుడుగా, తండ్రిని మించిన తనయుడుగా ఈవేళ సంస్కృత భాష ద్వారా ఈ జాతి వైభవం పెంపొందాలని ఆరహము ఆరాటపడుతున్న ఉత్తములు డాక్టర్ ఉపద్రష్ట వెంకటరమణమూర్తి గారు. సభాయే నమః. సభా సరస్వత్యై నమః. అవధాని మహోదయ, భవతః వచనం సువర్ణం. వచనం సువర్ణం అభవద్వా కోదండ పాడే వచనం సువర్ణం అభవద్వా వచనం సువర్ణం అభవద్ ఆహూతో నైవ వదసి స్వప్నే తవ నామ స్మరణం నహి విస్మరామి స్వామిన్ వచనం సువర్ణం అభవద్వా. ధన్యవాదాలు. ఎందుకైనా మంచిది కానీ కోదండపాణి తెలంగాణలో అనకండి, వెంటనే లోపలేసేస్తారు. ఇక్కడ అనండి, పర్వాలేదు, వాళ్ళ ఇబ్బంది. అహం సంస్కృత అధ్యాపకః అస్మి. తెలుగులో కూడా చెప్తాను ఒక వాక్యం. అహం సంస్కృత అధ్యాపకः అస్మి. అతః వర్ణనం దదామి. ఆంగ్ల అధ్యాపకः ఉత్తమతయా సంస్కృత భాషాయాः ప్రశంసాం కథం కరోతి శార్దూల వృత్తే వదతు ఇది. ఆంగ్ల భాషా అధ్యాపకుడు సంస్కృత భాషని ప్రశంసిస్తే ఎట్లా ఉంటుంది ఉత్తమంగా, అది శార్దూలు. ఆంగ్ల భాషని ప్రశంసిస్తే ఎలా ఉంటుందో తెలుగు పద్యంలో చెప్పాలి. తెలుగు పద్యంలో శార్దూల వృత్తం. మూడు భాషలు వచ్చాయి. ఆంగ్ల భాష అధ్యాపకుడు సంస్కృతాన్ని ప్రశంసిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుగు భాషలో చెప్పాలి. మురిపించు మన సంస్కృతంబు మురిపించు మన సంస్కృతంబు కనరే మోక్షము మూలముగన్. మ్యాక్స్ మల్ల అనే దానికి తెలుగుగా మోక్షము. మోదింబంగను చేయు సంస్కృతమదే మోక్షంబు మూలంబగున్. మొదటి 2 అక్షరాలు గురువు చేస్తే శాస్త్రం అయిపోతుంది. మోదింబంగను చేయు సంస్కృతమదే మోక్షంబు మూలంబుగా. మ్యాక్సిమల్ అంటే మన వాళ్ళు ఎంతో ప్రేమించి మోక్షమూలలు అన్నారు. ఆయన వేదాంత అవి రాశాడని మోక్షమూలలు అన్నారు. అసలు మన తెలుగు వాళ్ళ ఆ భక్తి అండి. ఆ మాలిక్ ఇబ్రహీం అని ఒక ముస్లిం రాజు తెలుగు సాహిత్యాన్ని పోషిస్తే మల్కిమరాముడు ప్రశంసించారండి, శ్రీరాముడితో పోల్చి. ఇక ఆ ఔదార్యానికి ఇంకా అసలు అంత విలువ కట్టలేము. అంత ప్రేమించారు ఇతర భాషల్ని, ఇతర తత్వాలని కూడా. ఆ ప్రేమ ఎక్కువైపోయి మరి 72 అంగుళాలు చేస్తే 720 అంగుళాలు అయిపోయింది బొత్తిగా. అది కాస్త తగ్గించుకుని మనల్ని మనం చూసుకోవడం అలవాటు చేసుకుంటే నెత్తి మీకు ఎక్కువగా ఉంటారు. అంతకంటే ఉంది. లేకపోతే ప్రపంచంలో అన్ని భాషలు నేర్చుకోవడం నష్టం వచ్చేది. సంస్కృతమదే మోక్షం అవధాని గారు, నాటి అమరావతి సాహిత్య రాజధాని, నేటి అమరావతి సాంకేతిక రాజధాని. ఇంతకీ తమరు ఏ రాజధానిని కోరుకుంటున్నారు? ఒకప్పటి అమరావతి సాహిత్య రాజధాని, ఎప్పటి అమరావతి సాంకేతిక రాజధాని. తమరు ఏ రాజధానిని కోరుకుంటున్నారు? సాంకేతికత కూడా సాహిత్యం మీద ఆధారపడేలా చేసే రాజధాని కోరుకుంటున్నారు. ఇక్కడితో 25 వర్ణాంశాలు పూర్తయ్యాయి. నూతన వస్త్రాలను, జ్ఞాపికను